ఏం భయపడద్దు. ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి లేదు చెప్పమని. ఆదోని భవిష్యత్తు చెప్పండి. నా భవిష్యత్తు కాదు, ఆదోని భవిష్యత్తు కావాలి. రమ్మనం చిలకనే దా మంజు. ఆదోనికి బాగుపడే అవకాశం, ఆదోని బాగుపడి ఏగముందా లేదా, అనుకున్నది అవుతుందా లేదా, పట్టిని పెడుతున్నారు దా సారు. ఇస్తాడుదా, పెడతాడుగా, కరెక్ట్ ఇస్తాడుదా. చూడు, ఆదోని బాగుపడే వేగముందా లేదా, ముందు జీవితంలో మంచిగా ఉందా లేదా, కష్టాలు తెగతయలేవా, అనుకున్నది అవుతుందా లేదా, పట్టింది మంచిదా చెడ్డదని చూడు, జీవితంలో ఎలా ఉందో. మంచిగా ఉన్నది సారు. పంచముఖి గాంధాళం భీమరాయ స్వామి, మంత్రాల రాఘవేంద్ర స్వామి వచ్చినారు. ఇప్పుడు కానీ దస్తగిరి స్వామి దరగా వచ్చినారు, ప్రభుదేవుడు వచ్చినారు. కష్టాలు వెనకైపోతున్నాయి. ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు. ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు. అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే. ఆదోని బాగుపడే ఛాన్స్ ఉండదు. కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నుంచి మాత్రం మంచిగా జరుగుతుంది, చెడ్డగా జరగదు. ఏం భయపడే అవసరం లేదు. ఇప్పుడు కానీ దేవుళ్ళ సహకారం బాగుంది ఆదోనికి. భగవంతుని సహాయ ద్వారా ఎక్కడ పోయినా భగవంతుడే మీకు దీపున మోపన కాపాడుతాడు. నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, దాంట్లో రాలేదు కదా, దీంట్లో అన్ని మతాలు వచ్చినాయి. ఆంజనేయ స్వామిది వచ్చినాడు కదా, ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది, అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది. ఇక్కడ ఒక పార్థ సారథి వచ్చినాడు. పార్థ సారథి అంటే శ్రీకృష్ణుడే కదా, పార్థ సారథి కూడా వచ్చినాడు. కలిపిన ఆదోని అంటే నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మనం మంజు చిలక చెప్తా ఉంది. అంతేనా? బాగా చెప్పిందా మీ మంజు చిలక? ఓకే సార్, బ్రహ్మాండంగా చెప్పింది. రైట్, థ్యాంక్ యూ మంజు. రైట్, కనపడాలి కదా దానికి. భయపడతా ఉంది అది మనం చూసి. దా పార్థ సారథి జాతకం చూడరా మంజు. పార్థ సారథిది ప్రశ్నరేఖ ఇస్తారుదా, దక్షిణ పెడతారు దారా మంజు. మంజు పార్థ సారథిది ఇస్తారుదా, దక్షిణ పెడతారు దా, 100 పెడతారు. ఇస్తారు పార్థ సారథి ఇస్తారుదా, పెట్టారు దాండిగా. ఎప్పుడన్నా రా మంజు. పార్థ సారథిది శాస్త్రం చూడు. పార్థ సారథిది ప్రశ్నరేఖ, మనుషుల మాట, అనుకున్న కోరికలు. పార్థ సారథిది జాతకాలు, అనుకున్నది కోరికలు. జీవితము ఎట్లా ఉన్నదో, అనుకున్నది ఏమున్నదో. పార్థ సారథిది అనుకున్న ప్రశ్నలు, జీవిత బలాలు, అనుకున్న కోరికలు, ముందు జరిగేది జరగబోయేది. పార్థ సారథిది ప్రశ్నరేఖ. మంచిగా ఉన్నది సార్ మీది. ఆంజనేయ స్వామి వచ్చినారు. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు కానీ మంచి చేసేది జరిగేది ఉంది, చెడ్డదేమి జరగదు. మీది గుణం మంచి గుణం. ఇప్పుడు కానీ దేవగుణం మీది. గుణములో మంచిగా ఉంది. ఒకరికి చెడుపుతామని గుణం లేదు. యథార్థ గుణం. ఉన్నంత మాట చెప్తావు కానీ యథార్థ నిష్ఠూరం అవుతావు. వెనకందరూ చెప్పే వ్యక్తి కాదు సార్ మీరు. ఏదైనా కానీ డైరెక్టర్ ఓపెన్ గా చెప్తారు, ఓపెన్ గా నిష్ఠూరం అవుతారు. ఇప్పుడు కానీ పెద్దల కాడ, పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది. మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు, కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి. ఎక్కడ పైన దైవాన్ని నమ్మినారు. దైవ శక్తి, ప్రజల శక్తి వల్ల ఎక్కడ పైన మంచి పలుకుబడి ఉంది. మాట మర్యాద బాగుంది. ఇప్పుడు కానీ భగవంతుని దయ వల్ల మీకు ఎక్కడ పైన లోటు ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్. నమ్మిన దేవునికి మరసద్దండి, నమ్మిన దేవుని పూజించండి. మంచిగా జరుగుతుంది, చెడ్డగా జరగదు. ఇప్పుడు కానీ మీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి. మీ మనసులో మాట మీ మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకుని పోండి. మీ పని పాస్ అవుతుంది. చేయలేం కాదు, ఏం భయపడద్దు. ఎక్కడ పోయినా దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకేం తక్కువ లేదు. ఎక్కడ పోయినా 10 మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది. జీవితంలో బాగుపడే దృష్టం ఉంది. ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు. నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి. మీకు మంచిగా జరుగుతుంది, చెడ్డదేం జరగదు. నల్లటి వస్త్రం ఎప్పటికి పై మీద వేయొద్దు సార్. మీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదరిద్రం వస్తుంది, చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి నల్ల వస్త్రం మీ పై మీద వేయద్దు. ఎక్కడ పైన జయమవుతుంది, ఏం భయం లేదు. అనుకున్న కోరికలు ఖచ్చితంగా పాస్ అవుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ, రడమండల ఆంజనేయ స్వామి వచ్చినాడు. మంచిగా జరుగుతుంది.